ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అనునిత్యం వందల వేడుకోళ్లు, ఆబ్లిగేషన్లు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, ఫాలో అప్ చేసి పరిష్కరించడం సాధ్యమయ్యే పని కాదు. అలాగే ఆయన ఆ పనులు నెరవేర్చడానికి ఎవరో ఒకరికి పురమాయిస్తూ ఉంటారు. ఆ స్థానంలో సీఎంఓలో కార్యదర్శిగా ఉండిన అధికారే ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. కాకపోతే ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో ఆయన అరెస్ట్ కూడా పూర్తయిన తర్వాత ధనుంజయ రెడ్డి అప్పట్లో డీఫాక్టో సీఎంగా వ్యవహరించారనే అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. మంత్రుల్ని కూడా తన వద్దకే పిలిపించుకునేవారని, ఎమ్మెల్యేలను గంటల కొద్దీ తన గది బయట వెయిట్ చేయించుకునేవారని అనిపించుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా జగన్ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయటానికి ఉదాహరణే అని పలువురు విశ్లేషిస్తున్నారు. తన వద్దకు వచ్చే వినతులను పరిష్కరించే బాధ్యతను అప్పగించే క్రమంలో జగన్ ధనుంజయ రెడ్డికి పురమాయించి ఉండవచ్చు. కానీ ఆయనే ఫైనల్ అథారిటీ అనే భావన అందరిలోకి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ఆ విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారు. ధనుంజయ రెడ్డికి చెలరేగిపోవటం అలవాటయింది. ఇవాళ లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. సిట్ అధికారులు లీకులు ఇస్తున్నట్టుగా పాలసీ రూపకల్పన దగ్గర నుంచి వసూళ్ల వరకు ఆయనే కీలకంగా వ్యవహరించారా అనేది వ్యవహారం కోర్టుకు వెళ్ళాక గానీ తెలియదు. ఎందుకంటే సిట్ పోలీసుల విచారణ ఏ రకంగా సాగినప్పటికీ నేరం మొత్తం వీళ్లే చేసినట్టుగా నివేదికలు తయారు చేసి కోర్టుకు సమర్పించడం మీదనే వీరి దృష్టి ఉంటుంది. ఇప్పుడు కూడా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను అరెస్టు చేయటం ద్వారా పోలీసులు ఆశిస్తున్నదల్లా వారి నుంచి నేరుగా జగన్ పేరును బయటకు తీసుకురావాలని మాత్రమే. జగన్ స్వయంగా ఈ నేరం చేయించాడని వారి ద్వారా చెప్పించాలని, జగన్ పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చి విచారణకు పిలవాలనే కుతూహలం సిట్ బృందాలకు ఉండదని చెప్పలేం. ఇలాంటి నేపథ్యంలో ధనుంజయ రెడ్డి గత ప్రభుత్వంలో విచ్చలవిడితనానికి ప్రతీకగా నిలిచారంటే ఆయన జగన్ ఇచ్చిన స్వేచ్ఛను, నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవటం వల్లనే అని పలువురు భావిస్తున్నారు.